Good morning, all of you. Last class we already discussed about classification of steels. So different conditions are different elements base చేసుకొని classifications అనేవి ఉన్నాయి. అండ్ లాస్ట్ క్లాస్లో బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్ కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్స్కి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టాండర్డ్ని యూస్ చేస్తున్నాం అన్నది బేస్ చేసుకొని వీ హ్యావ్ దట్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఆర్ దేర్ సో దోస్ ఆర్ అమెరికన్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ఏఐఎస్ఐ అమెరికన్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్. అండ్ ఎస్ఏఈ సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ అండ్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ ఏఎస్టిఎం అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ అండ్ మెటీరియల్స్. నెక్స్ట్ యుఎన్ఎస్ యూనిఫామ్ నెంబరింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఈ స్టాండర్డ్ కండిషన్ని బేస్ చేసుకొని ఎవ్రీ టైప్ ఆఫ్ మెటల్ అనేది వేరీ అవుతూ వస్తుంది. అండ్ ఈ స్టీల్స్లో కూడా నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతాయి ఒక్కొక్క స్టాండర్డ్ అనేది ఒక్కొక్క కంట్రీ అనేది ఒక్కొక్క స్టాండర్డ్ని ఫాలో అవుతూ వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. అండ్ ఇక్కడ విత్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అండ్ అసోసియేటెడ్ నొటేషన్స్ సో ఈ స్టీల్స్ ఏవైతే ఉన్నాయో అవి బై చేయడం కానీ అది సోల్ చేయడం కానీ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని అండ్ నొటేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ మస్ట్ అండ్ నీడ్ అంటే ఆ పీస్ అనేది ఆ స్టీల్ అనేది ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే మెకానికల్ కానీ ఆర్ అదర్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అన్నది బేస్డ్ ఆన్ ది స్పెసిఫికేషన్ని బేస్ చేసుకొని వీ కెన్ సీ దట్ అండ్ ఈ స్పెసిఫికేషన్ నొటేషన్స్ అనేవి కంట్రీ టు కంట్రీ వేరీ అవుతూ ఉంటాయి. సో ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ నొటేషన్స్ని కన్సిడర్ చేసుకునేటప్పుడు దీస్ విల్ బి వేరీడ్ అవుట్ అండ్ ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి వీఆర్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ది స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఇండియన్ స్టాండర్డ్స్నే కాకుండా ఇండియా ఆల్సో ఫాలోయింగ్ ది అమెరికన్ బ్రిటిష్ స్టాండర్డ్స్ సో అమెరికన్ స్టాండర్డ్స్ అండ్ బ్రిటిష్ స్టాండర్డ్స్ టూ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ని ఇండియాలో ఫాలో చేస్తున్నాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ కాంపోజిషన్స్ సో ఈ స్టీల్స్ అనేవి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని అండ్ కెమికల్ కాంపోజిషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వీ కెన్ కన్సిడర్డ్ అవుట్. అండ్ ఇక్కడ కోడ్ డిజిగ్నేషన్ బేస్డ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్ సో ఇక్కడికి వచ్చేసరికి కోడ్ డిజిగ్నేషన్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసామంటే FEE 210 సో ఇక్కడికి వచ్చేసరికి స్టీల్ విత్ మినిమం ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ 210 Nm². అంటే ఇక్కడ ఈల్డ్ స్ట్రెంత్ని బేస్ చేసుకొని వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ టైప్ ఆఫ్ స్టీల్ సో ఏ స్టీల్ కావాలనుకుంటున్నామో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ది కార్బన్ కాంపోజిషన్ బేస్ చేసుకొని ఈ ఎలిమెంట్ అనేది వేరీ అవుతుందమ్మా. నెక్స్ట్ STE 250 సో స్టీల్ విత్ మినిమం ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ 250 kg/mm². సో ఈ రెండిట్లో ఏ ఎలిమెంట్నైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చమ్మా. అండ్ ఇక్కడ కోడ్ డిజిగ్నేషన్ బేస్డ్ ఆన్ ది కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని కూడా కోడ్ డిజిగ్నేషన్ అనేది ఉంటుంది. C115 to C వచ్చేసరికి ఇక్కడ కార్బన్ కంటెంట్ అనేది 0.15% ఉంటే దట్ ఈజ్ నోన్ యాజ్ C155 అంటారు. అండ్ 13C5 అంటే కార్బన్ కంటెంట్ 0.3% అండ్ మ్యాంగనీస్ పర్సెంట్ 0.5% ఉంటే దిస్ ఈజ్ ది కోడ్ కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని. అండ్ 37 మ్యాంగనీస్ 2 అండ్ ఇక్కడ కార్బన్ పర్సంటేజ్ 0.37% అండ్ మ్యాంగనీస్ ఈజ్ 2.0% అండ్ AISI అండ్ SAE స్పెసిఫికేషన్స్ సో అమెరికన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మన ఇండియన్ లెవెల్లో అయితే మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ కమింగ్ టు అమెరికన్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ సొసైటీ ఆఫ్ ఆటోమేటిక్ ఇంజనీర్స్ హ్యావ్ కోఆపరేటెడ్
together and have similar specifications based on chemical composition of steel అమ్మ. సో స్టీల్ కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఇక్కడ 4 న్యూమరికల్ డిజిట్స్ అనేవి ఉంటాయమ్మ. సో కొన్నిసార్లు 5 డిజిట్స్ కూడా ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ స్టీల్ ఈజ్ దిస్. సో ఏ టైప్ ఆఫ్ స్టీల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చమ్మా. ఏ ఈజ్ నథింగ్ బట్ అల్లాయ్ స్టీల్ బేస్డ్ ఆన్ ఓపెన్ హెర్త్. బి అంటే కార్బన్ స్టీల్ యాసిడ్ బెసిమిలర్. అండ్ సి అంటే కార్బన్ స్టీల్ బేసిక్ ఓపెన్ హర్త్. అండ్ డి అంటే కార్బన్ స్టీల్ యాసిడ్ ఓపెన్ హర్త్ అమ్మ. అంటే దిస్ ఈజ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్ ఆల్సో. మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ అంటే ఎలక్ట్రిక్ ఫర్నేస్ స్టీల్. అంటే మనం ఏ ఎలిమెంట్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అన్న కండిషన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏబిసిడిఈ అనేవి డివైడ్ అయ్యి ఉంటాయమ్మా. అండ్ ఇక్కడ చూసామంటే వీ హ్యావ్ దిస్ కోడ్ ఈజ్ దేర్ ఏఐఎస్ఐ CXXX అమ్మ. అండ్ ఇక్కడ ఓపెన్ హెర్త్ కార్బన్ స్టీల్ డ్యూ టు లెటర్ ప్రిఫిక్స్ సి అమ్మ. సో సి అంటే ఇక్కడ ఓపెన్ హెర్త్ కార్బన్ స్టీల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ అనేది ఓపెన్ హెర్త్ కార్బన్ స్టీల్స్లో ఉంటుంది. అండ్ ప్రిఫిక్స్ సి కానీ ఉంటే అది కండిషన్. అండ్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద న్యూమరికల్ రిప్రజెంట్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ స్టీల్. సో ఇక్కడ మనం ఎక్స్ అంటే ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ టు ప్లేస్ సమ్ ఆఫ్ ది వాల్యూ, ఏదో ఒక వాల్యూని సబ్మిట్ చేయాలమ్మా. ఆ వాల్యూస్కి మనం ఇక్కడ న్యూమరికల్ రిప్రజెంటేషన్స్ ఏమున్నాయో చూద్దాం. 1 అంటే కార్బన్ స్టీల్, 2 అంటే నికిల్ స్టీల్, అండ్ 3 అంటే నికిల్ క్రోమియం స్టీల్, 4 అంటే మాలిబ్డినం స్టీల్, అండ్ 5 అంటే క్రోమియం స్టీల్, అండ్ 6 అంటే క్రోమియం వెనడియం స్టీల్, అండ్ 7 అంటే టంగ్స్టన్ స్టీల్, 8 అంటే నికిల్ క్రోమియం మాలిబ్డినం ట్రిపుల్ అల్లాయ్ స్టీల్ అమ్మ. అండ్ 9 అంటే టిన్ అండ్ మ్యాంగనీస్ స్టీల్. అండ్ దిస్ ఈజ్ ది కండిషన్ అమ్మ. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఏ అంటే ఇండికేట్స్ ది మెథడ్ ఆఫ్ స్టీల్ మేకింగ్. అంటే మనం ఇంతకుముందు సి చెప్పాము. సి అంటే ఓపెన్ హెర్త్ మెథడ్ అన్నాం. అలాగే ఏ అంటే ఏ మెథడ్ మనం కన్సిడర్ చేసుకుంటే ఆ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఏ తోటి ఇండికేట్ చేస్తామమ్మా. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టీల్, ఫస్ట్ ఎక్స్ని టైప్ ఆఫ్ స్టీల్ తోటి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ అనేది పర్సంటేజ్ ఆఫ్ మెయిన్ అల్లాయింగ్ ఎలిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కార్బన్లో కార్బన్ ఈజ్ ది మెయిన్ అల్లాయింగ్ ఎలిమెంట్ కాబట్టి కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఆర్ ఏ ఎలిమెంట్ మెయిన్ అల్లాయింగో అది తెలుసుకోవచ్చమ్మా. అండ్ డబుల్ ఎక్స్ అంటే ఇండికేట్ కార్బన్ పాయింట్స్ అమ్మ. కార్బన్ స్టీల్ కాబట్టి ఇక్కడ కార్బన్ పాయింట్స్ ఎంత ఉందో ఇండికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫైడ్ బై 4 డిజిట్ నెంబర్డ్ సిస్టమ్ 10XX వేర్ 10 ఇండికేట్స్ ది ప్లెయిన్ కార్బన్ స్టీల్ అమ్మ. సో 10ని ప్లెయిన్ కార్బన్ స్టీల్ అంటున్నాం. అండ్ XX ఇండికేట్స్ ది పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ పర్సంటేజ్ అమ్మ. 100% కన్సిడర్ చేసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ని తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 10-20 స్టీల్ కంటైన్స్ 20% 0.2% ఆఫ్ కార్బన్ అమ్మ. సో కార్బన్ అనేది 0.2% అనేది ఉందని మీనింగ్. అండ్ ఇక్కడ డెవలప్డ్ బై అమెరికన్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ అండ్ సొసైటీ ఆఫ్ ఆటోమేటిక్ ఇంజనీర్స్. సో డిజిగ్నేషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ AISI 1020 ఆర్ SAE 1020 అమ్మ. సో డిజిగ్నేషన్ని బేస్ చేసుకొని ఇలా ఇండికేట్ చేస్తాం. AISI 1020 ఆర్ SAE అంటే సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్. రెండు కూడా కంబైన్డ్గా వర్క్ అవుతుంది కాబట్టి రెండిట్లో ఏదైనా గివ్స్ ది సేమ్ వాల్యూ అమ్మ. అండ్ ఇక్కడ మనం చూసామంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ అమ్మ బేస్డ్ ఆన్ ది డిజిగ్నేషన్ బేస్ చేసుకొని టైప్ ఆఫ్ స్టీల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రేడ్ అండ్ టైప్ ఆఫ్ స్టీల్ అండ్ నామినల్ అల్లాయ్ పర్సంటేజ్ అమ్మ. అల్లాయ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూస్తే కార్బన్ స్టీల్స్లో 10XX ప్లెయిన్ కార్బన్ కిందకు వస్తుంది. అండ్ 11XX అంటే రీసల్ఫరైజ్డ్ కిందకు వస్తుంది. 12XX అంటే రీసల్ఫరైజ్డ్ అండ్ రీపాస్పరైజ్డ్ అంటే పాస్పరస్ లేకుండా సల్ఫర్ లేకుండా ఉండే స్టీల్ అమ్మ. అండ్ 15XX అంటే ప్లెయిన్ కార్బన్ అమ్మ. అండ్ ఇక్కడ రేంజ్ కూడా ఇచ్చున్నారు, కార్బన్ రేంజ్ అనేది మ్యాంగనీస్ రేంజ్ ఇచ్చున్నారమ్మ. అండ్ మ్యాంగనీస్ స్టీల్స్కి వచ్చేసరికి 13XX. ఇక్కడ మ్యాంగనీస్ అనేది 1.75% ఉంటుందమ్మ. నెక్స్ట్ నికెల్ స్టీల్స్ ఉన్నాయి. అండ్ ఇన్ దిస్ కండిషన్ నికెల్ కంటెంట్ ఎంత ఉంటుందో చూద్దాం. అండ్ నికెల్ క్రోమియం స్టీల్స్కి వచ్చేసరికి నికెల్ పర్సంటేజ్ అండ్ క్రోమియం పర్సంటేజ్ ఇచ్చేస్తున్నారమ్మ. అండ్ మాలిబ్డినియం పర్సంటేజ్కి
వచ్చేసరికి మాలిబ్డినం రేంజ్ ఇచ్చినారు, ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ క్రోమియం మాలిబ్డినం స్టీల్స్కి వచ్చేసరికి క్రోమియం పర్సెంటేజ్ ఎంత అండ్ మాలిబ్డినం పర్సెంటేజ్ ఎంత బేస్ చేసుకొని వీ హ్యావ్ టైప్ ఈస్ దేర్. అండ్ నికిల్ క్రోమియం మాలిబ్డినం స్టీల్ అంటే ట్రిపుల్ అల్లాయ్ అంటారు వీటిల్ని. అండ్ ట్రిపుల్ అల్లాయ్ రేంజ్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ నికిల్ మాలిబ్డినం స్టీల్స్, నికిల్ మాలిబ్డినం కంటెంట్ ఉంటే వీ హ్యావ్ దట్ రేంజ్. అండ్ క్రోమియం స్టీల్స్ ఓన్లీ క్రోమియం కంటెంట్ in iron carbon element we have content is there amma. And next chromium vanadium steels amma. And tungsten chromium steels, silicon manganese steels, high strength low alloy steels, boron steels, leaded steels. So these are the types of steels amma, based on the designation base cheskoni. And identification of American steels ni ela identify chestaru, based on the American Iron and Steel Institute and Society of Steels are identified as follows. Based on these condition base చేసుకొని we can identify అమ్మా. సో ఇక్కడ 4-digit code for నాన్ అల్లాయ్, లో అల్లాయ్ అండ్ మీడియం అల్లాయ్ స్టీల్స్. సో నాన్ అల్లాయ్ కానీ ఆర్ లో అల్లాయ్ కంటెంట్ ఉండే ఎలిమెంట్కి కానీ ఆర్ మీడియం ఎలిమెంట్కి కానీ 4 digits ఉంటాయి. అండ్ ఇన్ దిస్ కేస్ లాస్ట్ 2 digits రిప్రజెంట్ ది కార్బన్ కంటెంట్ ఇన్ పర్సంటేజ్. సో లాస్ట్ 2 digits ఏవైతే ఉన్నాయో వాటిని కార్బన్ పర్సంటేజ్ తోటి ఇండికేట్ చేస్తారు. అండ్ ఫస్ట్ 2 digitsని సబ్ గ్రూప్ ఆఫ్ స్టీల్స్ అకార్డింగ్ టు ద అల్లాయ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ అండ్ అల్లాయ్ సిస్టమ్ని బేస్ చేసుకొని సబ్ గ్రూప్స్ ఏ టైప్ ఆఫ్ సబ్ గ్రూప్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చమ్మా. అండ్ ఏ 3-digit కోడ్ ఫర్ హై అల్లాయ్ స్టీల్స్ ఆర్ 5 digits వేర్ ద లాస్ట్ 2 ఆఫ్ ది 5 రిప్రజెంట్స్ ది కార్బన్ కంటెంట్. సో 3 digits కానీ ఆర్ 5 digits కానీ ఉంటే వీటిని హై అల్లాయ్ స్టీల్స్ అంటారు. అండ్ 4 digits అంటే లో అల్లాయ్, మీడియం అల్లాయ్ ఆర్ నో అల్లాయ్ స్టీల్స్ని 4 digits తోటి ఇండికేట్ చేస్తున్నామమ్మా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్స్ XX రిప్రజెంట్స్ ది కార్బన్ కంటెంట్ ఇన్ ది పర్సంటేజ్. సో ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాము. XX ఏదైతే ఉందో దాన్ని కార్బన్ పర్సంటేజ్ తోటి ఇండికేట్ చేస్తాం. అండ్ ఇక్కడ అమెరికన్ స్టీల్స్ ఆర్ used worldwide. So most of the cases or most of the countries are following American standards. American standards in India also following that. So Indian standards ni and American standards ni and British standards ni follow అవుతుందమ్మా ఇండియాలో. అండ్ సమ్ కంట్రీస్ లైక్ జపాన్ యూస్ సేమ్ నామెన్క్లేచర్. సో అమెరికన్ స్టాండర్డ్స్ని జపాన్ కూడా ఫాలో అవుతుంది. అండ్ సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ అమ్మ లైక్ ఇటలీ, జర్మనీ, రష్యన్, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ ఈ కంట్రీస్ కూడా ఫాలోయింగ్ ది అమెరికన్ స్టీల్స్ని ఫాలో అవుతుందమ్మా. అండ్ హియర్ మనం ఇది ఇంతకుముందు ఏదైతే కంటెంట్ చెప్పున్నామో డిజిగ్నేషన్ని బేస్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో దట్ ఈస్ ది సేమ్ సిచ్యువేషన్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ కార్బన్ స్టీల్స్ అంటే 11XX అంటే XX ఇస్ నథింగ్ బట్ కార్బన్ కంటెంట్ అమ్మ. రీసల్ఫరైజ్డ్ ఫ్రీ మెషిన్స్ అంటారు. మ్యాంగనీస్ స్టీల్స్లో మ్యాంగనీస్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ నికిల్ స్టీల్స్లో నికిల్ కంటెంట్ ఎంత ఉందో మనం చూస్తున్నామమ్మా. అండ్ నికిల్ క్రోమియం స్టీల్స్కి వచ్చేసరికి నికిల్ పర్సంటేజ్ అండ్ క్రోమియం పర్సంటేజ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అండ్ మాలిబ్డినం స్టీల్స్ అంటే మాలిబ్డినం పర్సంటేజ్ ఎంత ఉందో డిస్ప్లే చేస్తున్నారమ్మా. నెక్స్ట్ క్రోమియం మాలిబ్డినం స్టీల్స్ అంటే క్రోమియం కంటెంట్ అండ్ మాలిబ్డినం కంటెంట్ని డిస్ప్లే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నికిల్ క్రోమియం మాలిబ్డినం స్టీల్స్కి వచ్చేసరికి ట్రిపుల్ అల్లాయ్ అని చెప్పాము. నికిల్ పర్సంటేజ్, క్రోమియం పర్సంటేజ్ అండ్ మాలిబ్డినం పర్సంటేజ్ ఎంత ఉందో మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ నికిల్ మాలిబ్డినం స్టీల్స్ అంటే నికిల్ పర్సంటేజ్ అండ్ మాలిబ్డినం పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తున్నామమ్మా. నెక్స్ట్ క్రోమియం స్టీల్స్ అంటే ఓన్లీ క్రోమియం కంటెంట్. నెక్స్ట్ క్రోమియం వెనడియం స్టీల్స్ అంటే క్రోమియం అండ్ వెనడియం పర్సంటేజ్. అండ్ టంగ్స్టన్ క్రోమియం స్టీల్స్ అంటే టంగ్స్టన్ పర్సంటేజ్ అండ్ క్రోమియం పర్సంటేజ్. అండ్ నికిల్ క్రోమియం మాలిబ్డినం స్టీల్స్ అంటే నికిల్ క్రోమియం అండ్ మాలిబ్డినం పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తున్నాం. అండ్ సిలికాన్ మ్యాంగనీస్ స్టీల్స్ అంటే సిలికాన్ పర్సంటేజ్ ఎంత, మ్యాంగనీస్ అండ్ క్రోమియం పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తున్నాం. అండ్ నికిల్ క్రోమియం మాలిబ్డినం స్టీల్స్ అంటే నికెల్ పర్సంటేజ్ అండ్ క్రోమియం పర్సంటేజ్, మాలిబ్డినం పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తున్నాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అల్లాయ్ స్టీల్స్ అని మనం వేటిల్ని అంటారు అండ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో హై అల్లాయ్ స్టీల్స్ అంటే 3 digits కానీ ఆర్ 5 digits కానీ ఉండాలని ఆల్రెడీ చెప్పేస్తున్నాను. అండ్ అగైన్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ SAE అండ్ AISI అమ్మ. సో SAE అంటే రెండు కూడా సిమిలర్ స్టాండర్డ్సే, అమెరికన్ స్టాండర్డ్సే. అండ్ వీటిల్లో మనకి
డిస్ప్లే అనేది ఐడెంటిఫికేషన్ అని డిఫరెంట్గా ఉంటుందమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ క్రోమియం మ్యాంగనీస్ నికెల్ స్టీల్స్ అమ్మ. 302X అని ఇండికేట్ చేస్తారు, ఆర్ 2YY అని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ క్రోమియం నికెల్ స్టీల్స్కి వచ్చేసరికి 303XX ఆర్ 3YY అంటున్నాము. అండ్ క్రోమియం స్టీల్స్కి వచ్చేసరికి 514XX ఆర్ 4YY అంటున్నాం. అండ్ క్రోమియం స్టీల్స్ అంటే 515XX ఆర్ 5YY అమ్మ. సో ఇక్కడ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ టు ఐడెంటిఫై హై alloy steels the chemical elements is specified and after the amount of except when is 1%. సో యూరోపియన్ కంట్రీస్లో హై alloy స్టీల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలంటే కెమికల్ కాంపోనెంట్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని, కెమికల్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ స్టీల్ ఈజ్ దిస్ అని తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 08 క్రోమియం 18 నికిల్ 110 or 10 T is a steel containing 0.08% of carbon. 08 అంటే పర్సెంటేజ్ 100%తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి 0.08% ఆఫ్ కార్బన్ అండ్ 18% ఆఫ్ క్రోమియం అండ్ 10% ఆఫ్ నికిల్ అండ్ 1% ఆఫ్ టైటానియం అమ్మ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కార్బన్ అనేది ఎస్పెషల్లీ ఇవ్వరు, ఎందుకంటే ఎవ్రీ స్టీల్ ఈజ్ కంటైనింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ కాబట్టి. సో ఇక్కడ కార్బన్ అనేది ప్లేస్ అవ్వదమ్మా. స్టార్టింగ్లో ఉన్నదాన్ని కార్బన్ అనుకోవాలి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 06 క్రోమియం 12 నికెల్ 25. సో ఈజ్ ఏ స్టీల్ కంటైనింగ్ 0.06% ఆఫ్ కార్బన్ అండ్ 12% ఆఫ్ క్రోమియం అండ్ 25% ఆఫ్ నికెల్ అమ్మ. అండ్ దీస్ ఆర్ అబౌట్ ది కంటెంట్ అమ్మ. బేస్డ్ ఆన్ ది డెసిగ్నేషన్ కండెన్షన్ని బేస్ చేసుకొని స్టీల్స్ ఎలా డివైడ్ చేసుకోవాలనేది మనం చూసాం. అండ్ ఎస్పెషల్లీ హై స్టీల్స్, హై alloy స్టీల్స్ని ఎలా డిసైడ్ చేసుకోవాలో, ఆర్ డిజైన్ చేసుకోవాలో వీ కెన్ సీ దట్ అమ్మ. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది టైప్ ఆఫ్ స్టీల్స్. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.